దావీదు గొలియాతు కథ. పూర్వం ఇజ్రాయేలు మరియు ఫిలిస్తీయులు అనే రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగేది. ఫిలిస్తీయుల సైన్యం నుండి గొలియాతు అనే ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడు. అతను చాలా పొడవుగా బలంగా ఉండేవాడు. గొలియాతు రోజు ఇజ్రాయేలుల సైన్యం దగ్గరకు వచ్చి, మీలో నాతో పోరాడటానికి ధైర్యం ఉన్నవాడు రండి, ఎవరు గెలిస్తే ఆ రాజ్యమే గెలిచినట్లు అని అరిచేవాడు. గొలియాతును చూచి ఇజ్రాయేల్ సైన్యం రాజు కూడా చాలా భయపడేవాడు. ఆ సమయంలో దావీదు అనే ఒక చిన్న గొర్రెల కాపరి ఉండేవాడు. దావీదు అన్నలు సైన్యంలో ఉండేవారు. ఒకరోజు దావీదు వారికి ఆహారం ఇవ్వడానికి వచ్చారు. గొలియాతు అరుపులు విని దావీదుకు చాలా కోపం వచ్చి దావీదు రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు, నేను ఆ గొలియాతుతో పోరాడుతాను అని అన్నాడు. రాజు నవ్వి, నువ్వు చిన్నపిల్లవాడివి, గొలియాతు మహాబలవంతుడు, నీ వల్ల కాదు అన్నాడు. కానీ దావీదు ధైర్యంగా, నేను మా గొర్రెలను కాపాడేటప్పుడు సింహములను ఎలుగుబంట్లను చంపాను, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని చెప్పాడు. అప్పుడు రాజు అంగీకరించాడు. దావీదు యుద్ధానికి వెళ్లే ముందు కవచం వేసుకోలేదు. కేవలం తన చేతిలో ఒక గోనె సంచి, 5 నునుపైన రాళ్ళు మరియు వడిసెల మాత్రమే తీసుకున్నాడు. గొలియాతు దావీదును చూసి నవ్వి, ఓ చిన్నపిల్లాడా, నాతో పోరాడటానికి రాళ్లతో వచ్చావా అని ఎగతాళి చేశాడు. దావీదు భయపడకుండా, నువ్వు కత్తి ఈటతో వస్తున్నావు, కానీ నేను శక్తిమంతుడైన దేవుడి పేరుతో వస్తున్నాను అని అన్నాడు. దావీదు తన వడిసెలలో ఒక రాయి పెట్టి వేగంగా గొలియాతు నుదిటిపై గురి చూసి కొట్టాడు. ఆ రాయి బలంగా తగలడంతో గొలియాతు డడాల్మని నేల మీద పడిపోయాడు. చిన్న దావీదు పెద్ద రాక్షసుని ఓడించాడు. ఇజ్రాయెల్ అందరూ సంతోషించారు. నీతి: పరిమాణం లేదా బలం ముఖ్యం కాదు. మనకు ధైర్యం, విశ్వాసం ఉంటే దేవుడి సహాయంతో ఎటువంటి పెద్ద సమస్యలనైనా లేదా భయాలనైనా సులభముగా ఎదుర్కొనగలం. భయపడకుండా ధైర్యంగా ప్రయత్నించండి. దేవునిపై నమ్మకం ఉంచండి.